వాడు అసామాన్య అగ్రజుడు. ఎవరు 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 ఎవరురా ఎవరు 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 ఎవరురా మహావీర సూర ధీర వాలే. సోదరా సుగ్రీవా, అన్నా కళ్ళు చూపు మీద శత్రువుల కాన వస్తున్నారా? అగ్రజ వాలి మీకు శత్రువుల, మిమ్మల్ని ఎదిరించేవాడు ఈ సమస్త భూమండలంలోనే ఎవ్వడూ లేడు. అయితే ఇక ఈ కపిరాజుకు ఎదురే లేదన్నమాట. ఎదురే లేదు, ఎదురే లేదు, ఎదురే లేదు. థియేటర్ విజయపడవారి నాటిక కపిరాజు. రచనా దర్శకత్వం డాక్టర్ ఎంఎస్ చౌదరి. కపిరాజు శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. జటాటవీగలజ్జల ప్రవాహ భావిత సలీగలే వ్యలంబ్యలంబితం భుజంగ తుంగ బాలికా మట్టమట్టమన్నినాదవట్టమర్వయం చకార చండ తాండవం తనోతు శివ శివం. భ్రమన్నరింపనిర్ఘరి విలోల బీజి వల్లరి విరాజమాన మూర్ధనే తగట్టగట్టగట్టలల్లలాటపట్ట పాదకి కిశోర చంద్రశేఖర్ రతి ప్రతిక్షణం మమ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. దశకంఠ దశగ్రీవ ఈ రావణ బ్రహ్మ ముల్లోకాలు శాసించిన ఈ లంకాధిపతి ఈ అసురలోక చక్రవర్తికి ఎదురే లేదు, ఎదురే లేదు. నాకు ఎదురే లేదు, బెదిరే లేదని తెలిసి పడకయ్యా రావణాసురా. నన్ను ఎదిరించేవాడు వెలిగించేవాడు అక్కడున్నాడు, అక్కడున్నాడు. ఎవడు వాడు? ఏ లోకానికి చెందినవాడు? నరలోకానికి చెందిన వానరుడు. అతని పేరు వాలి 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 వాలి. ఆ వాలి అంతటి వీరుడా? ఎదుటకి వెళితే తెలుస్తుంది అంతటి వీరుడా. పిచ్చి ప్రేలాపే, వాడిని ఇప్పుడే అంత చేసి నీ గొంతు నొక్కుతా. రే వాలి, ఈ రావణుడు నీ దగ్గరికి వస్తున్నాడు. ఈ రోజుతో నీ ఆయువు మూడింది. కపిరాజు వాలి, రారా బయటికి. నీ మృత్యువుని నీవు మహావీరుడు అని డాబికాలు పోతున్నావట. ఈ కొద్ది ముక్కలతో కొట్లాడి వీరుడు అనుకుంటున్నావా? కోతులనే కాదు, నీ తాతలను సైతం ఓడించగల మహావీరుడను నీకు ఆ సందేహం అక్కర్లేదు. పిచ్చి ప్రేలాపే, నీ దేహంపై నీకున్న భ్రమను పోగొడతాను. నీ చావు ఎదుటి నిలిచింది. నా ఎదురుగా నిలబడి
నీ కోరిక తీర్చి పంపిస్తాను. నాకా చావు గాలిలో తేలేవాడు, నీటిలో మునిగేవాడు, భారతందరిపై పవనించేవాడు, అందరికీ చావును ప్రసాదించేలా దున్నపోతు వాహనాలే ప్రాణభయంతో పారిపోయాడు పిల్ల కోతి. నువ్వెంత? నా చేతుల్లో చచ్చిన ప్రతి ఒక్కరు నీలా పిచ్చి కొత్తలు చూసిన వాళ్ళే. అల్పాయువులందరూ అధిక ప్రసంగులే, అధిక ప్రసంగులే. పిల్ల కోతి, నా పిడుగులు పట్టుకోలేక నీ శరీరం ఛిద్రమవుతుంది, నీ శరీరం సహస్ర తునకలవుతాయి. ఈ కపిరాజుపై కాలు దువ్విన కురూపి నిన్ను ఈ క్షణమే అంతమందించకున్నది మహాపాపమురా. ఏ సగం బలం తగ్గినట్టుందా? నాకు పెరిగింది. మన్నించు, శాంతించు, ఓటమిని అంగీకరిస్తున్నాను. ఎవరు నీవు? నాతో నీకేమి వైరం? నీతో నాకేమీ లేదు. నీ శక్తి సామర్థ్యాలు స్వయంగా తెలుసుకుందామని నీతో తలపడినాను. నిన్ను చూస్తుంటే సామాన్యులాగా లేవు. నీ పేరు? నేను లంకాధిపతి, నన్ను రావణ బ్రహ్మ అంటారు. మీరా? మీరా కైలాస పర్వతాన్ని పెంచి ఆ పరమేశ్వరుడికి ముఖ్యంగా పట్టించిన ఈ చాలుతోనే నేను తలబడింది. మన్నించు మిత్రమా. నాకు ప్రియమిత్రులంటూ ఎవరూ లేరు. ఈ రాముడు నీ మైత్రిని కోరుకుంటున్నాడు. నీవు అంగీకరిస్తే ధన్యుడను మిత్రమా. నీలాంటి చక్రవర్తితో స్నేహం నాకు ఆనందదాయకం. ఈ కాలం నుండి మనం ఇరువురం ప్రియ మిత్రులు. మిత్రమా వాలి, ఇక నుంచి ఈ రావణుడికి లభించిన సంపద, ధాన్యము, వస్త్రము, ఆఖరికి స్త్రీలు, అన్నిటిలోనూ సగభాగం నీకు చెందుతుంది. ఇది నా ఆజ్ఞ. మన మైత్రి తూర్పులకు నిద్ర లేకుండా చేయగాక. ఎక్కడికి వచ్చావో తెలుసా? కిష్కింధకు మహావీరవాది సామ్రాజ్యానికి. పోయి పిల్ల కొద్ది చాలుతుంది వాగుడు ఏడి అంతటి వీరుడైతే నా ముందుకు వచ్చి తలపడమను. తిరిగి పందన దాక్కొని నిన్ను రాయబారానికి పంపాడా? నా అన్ననే పిరికివాడు అంటావా? మీ అసుర లోక చక్రవర్తిని ఓడించాడా నా అన్న వాడి? పోయి పల్లయ్యమంటే నీ దారం తగిపడినట్టే. పోయి పిల్ల కొద్ది అంతటి వీరుడైతే నా ముందుకు వచ్చి తలపడమను. తిరిగి మంద వాలి రారా బయటికి. ఊరంతా వినబడేలా వెర్రికేకలు వేశావు. ఒక్క తన్ను తంతే 7 అవతల పడ్డావు. నీకు చావు వరం ప్రసాదిస్తా.
నిదురించు రాజా ఓహో కపిరాజా జన్మమే జయముగా ధన్యమై వెలుగరా నీకెదురు ఎవరురా ఏ బెదురు లేదురా సర్వసుఖములు విహరించు రాజా విహరించు రాజా నా తండ్రి తుందుబీని చంపినావు కదా, నీకు నిద్ర లేకుండా చేస్తా, నీకు మనశ్శాంతి లేకుండా చేసి నీకు మనశ్శాంతి లేకుండా చేసి నీకు నరకాన్ని చూపిస్తా. నేను చంపిన తుందుబి కొడుకు మాయ విశ్వంలోకి వచ్చి నిర్ధాపకం చేస్తున్నాడు. మన తక్షణ కర్తవ్యం వాడు ఎక్కడున్నా సరే వెతికి మరి చంపడం. ఆజ్ఞాప్రజ మహావీర వాలి వచ్చాడు రా బయటికి. లోపలికి వచ్చే ధైర్యం లేక కుక్కల నక్కల వలె బయటనే పడుతున్నానా? ఒరే మాయావి నీ తోట తీసి తోటకు నాట్లుగా వేస్తా. సుగ్రీవా నీవు ఇక్కడే వేచి ఉండు, నేను వెళ్ళి ఆ మాయావిని అంతమందించి అమ్మా లోపల ఏదైనా కనుక్కోలేదు. సుగ్రీవా నీవు పెట్టున్నావు. సుగ్రీవా ఏం సుగ్రీవా నీవో నన్ను రక్షించేది, పొరపాటులో కూడా లోపలికి రాకు, భయపడగలవు. బయటనే ఉండి నీ ప్రాణాలను నువ్వు కాపాడుకోతావు. ఒరే మాయావి నీ మాయాలతో ఈ గుహంలో చీకటి నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నువ్వు దొరికేంత వరకు ఈ గుహలో ఉన్న నీ వంశ వృక్షాలన్నింటినీ మోకలి వేలతో పంపిస్తా.
సృష్టిస్తా వాళ్ళ ఇద్దరి మధ్యలో చిచ్చు పెడతా. నాన్న వారి ప్రాణభయంతో కేకలు పెట్టడియా అసంభవం. అతను మహావీరుడు. ఏదేమైనా సరే ఇక్కడే వేచి ఉంటాను. సుగ్రీవుడు వాళ్ళన్నకి పరమ భక్తుడు. నా మాయను చెల్లవు. అదే వాలి పరమహీనుడు. నా మాయను తప్పక నమ్ముతాడు. వాలి ఇది నేను ఆ మాయావి కలిసి చేసిన పన్నాగం. ఇక తాను నాది, కిష్కింద నాది, రాజ్యాధికారం నాదే. ఇక నువ్వు ఈ గోళనే కలిసిపో, ఈ గోళనే చచ్చిపో. సుగ్రీవా, ఇది నీ పన్నాగమా? నిన్ను వదలనురా, నిన్ను వదలను. నాన్న గోలోపలికి వెళ్ళి 4 రోజుల పైనే గడిచిపోయింది. రాజ్య కలాపాలన్నీ స్తంభించిపోయాయి. నిజంగానే లోపల ఏదైనా జరగకూడదు జరిగిందా? నువ్వు ఈ గోళనే కదా ఉన్నావు. పూజని నేను చేస్తాను, పూజని నేను చేస్తాను. అన్నా, ఈ దొంగని విడిచిపెట్టి వెళ్ళిపోయావా అన్నా? నువ్వు లేకుండా నేను ఎలా బతుకున్నా అన్నా? ఎంత కాలానికి చిక్కేవరా? ఏమిటిది? బయటకు వెళ్ళే గుహ ద్వారాన్ని మూసివేసింది ఎవరు? మహావీరుణ్ణి ఈ మండలాన్ని కట్టలేకపోతున్నాను. మా ఎదురుగా ఉన్న ఏ జీవరాశి నుంచి సగం బలం తస్కరించే శక్తి నాకుంది. అందుకని జీవం లేని ఈ మండలాన్ని ఎదురుగా పెట్టింది ఎవరు? ఇది నీ పన్నాగమే కదూ. నిన్ను వదలనురా, నిన్ను వదలను. ఇక నుండి ఈ లోకం కొత్త వాణిని చూస్తుంది, కొత్త వాణిని చూస్తుంది. ఇకపై ధర్మం లేదు, నీతి జాతి కూతలు లేవు. ఇకపై ధర్మం లేదు, నీతి జాతి కూతలు లేవు. అన్నా చెల్లి అక్క తమ్ముడు బావి వరసలు లేనే లేవు. వంచనకు మారు పేరు భారీ అనిపిస్తా, పట్టాలు పోసేటందుకు నేనే మునికొస్తా.
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసింహ కర్తవ్యం దైవమానికం సీత 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 ఏమైందన్నా? సీతకి ప్రమాదం వచ్చింది లక్ష్మణ. సీత కేకలు పెట్టింది. నాకు ఏ కేకలు వినపడలేదే. బహుశా అది స్వప్నమై ఉండొచ్చు. వాటి నమ్మకేమీ కాదు. ఇంకా ఇలా ఎంతకాలం లక్ష్మణ? ఓయి పిరికి రాక్షసైనోత్తమా, నా వైదేహిని నా నుంచి దూరం చేసిన నీవు ఎంతటి వాడివైనా సరే, 7 సముద్రాల అవతల దాక్కున్నా, 7 లక్షల పర్వతాల నడుమున ఉన్నా, కోటాను కోట్ల నక్షత్రాల మధ్య ఉన్నా, లేక తత్పాతాల అంధకారంలో ఉన్నా సరే, ఈ శ్రీరామచంద్రుడు వస్తున్నాడు. నీ గుండెల్ని చేర్చడానికి కోదండ దారి వస్తున్నాడు. భజే విశేష సుందరం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ రామ పద్వయం చటాకరామ శోభితం సమస్త పాపరాజకం స్వభక్త వీధి వంజనం భజేహ రామ పద్వయం నిజస్వరూప బోధకం కృపాకరం భవామహం సమం శివం నిరంజనం భజేహ రామ పద్వయం. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏది రాదు. వేదన ఎందుకురా నరుడా రోదన చెందకురా, వేదన ఎందుకురా నరుడా రోదన చెందకురా. ఏది నీది ఏది నాది, ఏది నీది ఏది నాది, ఏది కాదయ్యా చివరికి ఏది రాదయ్యా, నీకు ఏది పోదయ్యా. ఏమండో ఆగండి. ఎవరు మీరు? చూడడానికి ముని కుమారులా ఉన్నారు. బాణాలు గట్రా పట్టుకుపోతున్నారు. ఎక్కడికి? అలా కొండవైపు చూస్తున్నారు. ఓ, అక్కడ పెద్ద పెద్ద పులులే కాదు, పెద్ద పెద్ద భూతాలు కూడా ఉన్నాయి. అటు పోండి. పెద్ద పుల్లులంటే మాకు భయం లేదు, ఇక భూతాలంటావా? హనుమంతుడు మా దగ్గర ఉండగా ఏ భూతం మమ్మల్ని దరిచేరగలదు? ఆశ్చర్యం. నా పేరు మీకెలా తెలుసు? నీ మెడలో ఉన్న కాంచనహారం చూసి. అన్నా, అతని మెడలో ఈ కాంచహారము లేదే. ఎందుకు లేదు? బ్రహ్మాండంగా ఉంటే ఏ హనుమా? ఆశ్చర్యం, అద్భుతం. నా ప్రభుకి తప్ప ఎవరికి కారణం ఈ కాంచనహారం మీకు కనిపించిందంటే మీరే నా ప్రభువు, మీరే నా దైవం, మీరే నా సర్వం. జై శ్రీరామ్. ఇక ఇప్పుడైనా నీ నిజ స్వరూపానికి రావయ్యా హనుమా. జై శ్రీరామ్. ఓ రామ నీ రాక కోసం వేటింది జీవతాపం, ఈ హనుమని వెలుగు కోసం తిరిగాడు 7 లోకము. ఇన్నాళ్ళకొచ్చావా బిడ్డలని తెచ్చావా, ఇన్నాళ్ళకొచ్చావా బిడ్డలని తెచ్చావా, 1000 యువములు నీ దాసుడై అంటాను శ్రీరామ జై రామ కోదండ రామ. రామ 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 జయ రామ జయ రామ జయ రామ రామ శ్రీరామ్ 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 రామ రామ. జై శ్రీరామ్. రామచంద్ర, ఆ రోజు ఆకాశం నుంచి జారిపోయిన ఆభరణం ఇదే.
ఒక్కసారి పరీక్షించండి. నాయన లక్ష్మణ, అన్నా కంట నీరుతో పోల్చుగా లేకున్నారు. ఒక్కసారి పరీక్షించండి. అన్నా ఈ మంచి తల్లిదే సీత సీత సీత. అయ్యో, భార్య వియోగం ఎంత బాధాకరమైనదో నాకు తెలియనిది కాదు. రామచంద్ర, ఆ రావణుని వెతకడంలో నేను మీకు సహాయం చేయగలను. కానీ నా పరిస్థితి ఈ పర్వతం దాటలేని దుస్థితి. ఎందుకంటే ఈ పర్వతం నేను దాటితే నా సోదరుడు వాలి నన్ను చంపేస్తాడు. నన్ను క్షమించి రామచంద్ర. అవును ప్రభు, సుగ్రీవుడి బాలుని తన అన్న వాలి చెరబట్టారు. అతన్ని ఎదిరించే ధైర్యం లేక ఈ ఋష్యముఖ పర్వతం మీద తలదాచుకుంటున్నాడు. సుగ్రీవ, ఇప్పటి నుంచి నీవు నా స్నేహితుడు. నీ కష్టం, నీ వేదన, నీ పగ నాకు బాధ కలిగిస్తుంది. నీ భార్యను తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. నీ దుష్ట సోదరుడు వాలి ఆయువు తీరింది. వాలిని వధించుటయ్యా అసంభవం, అసాధ్యం. అక్కడున్నది సామాన్యుడు కాదు రామచంద్ర. ఇక్కడున్నది కూడా సామాన్యుడు కాదు సుగ్రీవ. రామచంద్ర, మీ శక్తి సామర్థ్యాలు తక్కువ అంచనా వేయటం కాదు. వాలి మహావీరుడే కాదు, అతడి ఎదుట నిలబడ్డే ఏ వ్యక్తిలో నుంచి సగం బలం తస్కరించే వరం పొందినవాడు. అందుకే అతని ఎదుట నిలబడి ఎవరు యుద్ధం చేయలేరు రామచంద్ర. ఓహో, అదా అతడి అహంకారం. సుగ్రీవ, నీవు వెళ్ళి నీ సోదరుని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించు. మిగిలినది నేను చూసుకుంటాను. జై శ్రీరామ్. కోదండనారి హనుమము జము చేరి నింగిలోకి ఎగిరి బయలుదేరి కూరి ఆవేగము కాలలేక మబ్బులు మెడమప్పలేకే ఆదేశము కాంతలేక సూర్యుడికే కన్ను పుట్టే అష్టలేకి పాలకులే సాష్టాంగ ప్రణవీస్తే కష్టములు రామ జపము తన్న తపము ఏము విజయ రామ ఉగ్ర రామ శీఘ్ర రామ అయోధ్య రామ విజయ రామ ఉగ్ర రామ శీఘ్ర రామ అయోధ్య రామ 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 రామ. రేయ్ వాలి, ధర్మాలు విడిచి విందు వినోదాలలో తేలి ఆడుతున్నావా? పౌరుషం ఉంటే బయటకు రారా, వచ్చి నాతో తలపడు. వాడు పౌరుషం గురించి మాట్లాడుతుంది. నా చేతుల్లో చావు దెబ్బలు తిని పారిపోయే ఋష్యముఖ పర్వతం పైన దాక్కున్న పిరికి పందేనా? ఏం తమ్ముడా, చావు వరం కావాలా? తమ్ముడి కోరిక తీర్చడం అనగా నా ధర్మమురా. నీకు చావు వరం ప్రసాదిస్తా. దుర్మార్గుడి పీడ వదిలించడం రాజుగా నా ధర్మం. రా, దస్సారే దస్సా.
వానికి తమ్ముడని చెప్పుగా మాకు వానరహీన. రామచంద్ర రామచంద్ర రామచంద్ర, నీవు చెబుతూనే కదయ్యా ఓడిపోతానని తెలిసి కూడా నా అన్నపై యుద్ధానికి వెళ్ళాను. నేను మళ్ళీ ఓడిపోయాను, పరాభవం పొందుతున్నాను, పరాజితున్నయ్యాను. సుగ్రీవా, మీరిద్దరూ చూడ్డానికి ఒకేలా ఉన్నారయ్యా, పోల్చుకోలేకపోయారు. లక్ష్మణ, వెళ్ళి ఓ పూలమాలను తెచ్చి సుగ్రీవుడి వెళ్ళవి. సుగ్రీవా, ఇప్పుడు మరలా వెళ్ళి నీ సోదరుడిని గదా యుద్ధానికి ఆహ్వానించి ఈ శ్రీరామచంద్రుడు ఉన్నాడు, వెళ్ళు. జై శ్రీరామ్! నేను ఇంకా చావలేదురా, రా బయటికి. ఇప్పుడే కదా నా చేతుల్లో చావు దెబ్బలు తిని పారిపోయావు, అందులోనే తిరిగి వచ్చావంటే ఆకు పసరం ఇంకే వచ్చావా లేదా ఆఖరి ఊపిరి ఇక్కడే వదులుదామని వచ్చావా? నీ మృత్యుని వెంట పెట్టుకొచ్చావా? రా బయటికి. అయితే ఇద్దరికి కలిపి చావు వరం ప్రసాదిస్తా, రా. తస్సారే తస్సా. ఇక నీ ఆయువు మూడిందిరా, ఇక నీ ఆయువు మూడింది. నీవు కాకుండా నన్ను కొట్టింది నీవు కాదు. ఎవరది? నేను దశరథ కుమారుడు, నన్ను శ్రీరామచంద్రుడు అంటారు. ఇతడు నా సోదరుడు లక్ష్మణుడు. రామచంద్ర, నీవా నాపై శరము సంధించినది? ధర్మాత్ముడవు నీతివంతుడవు అంటారే, ఇలా చెట్టు చాటు నుండి కొట్టడం ధర్మమా? వాలి, నీవు మృగానికి, నేను క్షత్రియుడు. మృగాన్ని చెట్టు చాటు నుంచి కొట్టడం క్షత్రియ ధర్మమే కదా. ఓహో, మునిబాలుని వేషంలో ఉన్న నీవు ఈ కోతిని తినడానికే కొట్టావా? ఈ ఎదురుగా నిలబడే చావలేక ఇలా చెట్టు చాటు నుండి కొట్టావు, ఇదెక్కడి ధర్మమయ్యా? ఓ ఈ కాంచన మాలదారి, నీ ఎదురుగా ఉన్న వారి నుంచి సగం బలం తస్కరించే వరం నీకు. అటువంటి అసహజమైన అధర్మమైన ధర్మాలకు నియమాలు వర్తించాలి. అయినా ధర్మాధర్మాల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తాను. నీ తమ్ముడు భార్య నీకు కోడలు వండిది కదా, దాన్ని నువ్వు చెరపట్టలేదా? మరి ఇది ధర్మమా? రామచంద్ర, మేము మృగాలమని నీవే కదయ్యా అన్నావు. మరి మీ మనుషులకుండే ధర్మ అధర్మాలు మాకెందుకుంటాయ్యా? అయినా నా సోదరుడి భార్యను చెరపట్టినందుకే నీవు నన్ను కొడితే అది ధర్మమైతే, మరి నేను గతించాక నా భార్యను సుగ్రీవుడు స్వీకరించడా, సింహాసనాన్ని అధిష్ఠించడా? ఇదెక్కడి ధర్మమయ్యా? వాలి, నీవు బ్రతికుండగా అవన్నీ చేస్తే అది అధర్మం, కానీ చనిపోయిన తర్వాత చేస్తే అది బాధ్యత. రామచంద్ర, నీకు ఆ రావణుడి శిరస్సు కావాలంటే నేను ఒక్క క్షణంలో తీసుకురాగలను. మరి నేను బతికుండగా నీకు నా సోదరుడి సాయం కావాల్సి వచ్చింది, ఇదెక్కడి ధర్మమయ్యా? ఆ రావణుడి శిరస్సు నా చేతుల్లో ఖండించబడుతుంది, ఇది విధి లిఖితం. అయినా నీవా రావణ వదన నాకు సహకరించేది. రావణ మైత్రి
స్త్రీలలో సంపదలు అన్నిటిలో సగ భాగం నీకు చెందుతుందని కదా అన్నాడు. మరి ఆ రావణుడు నా స్త్రీని అపహరించాడు, అందులో నీకు సగ భాగం ఉన్నట్లే కదా, ఆ పాపంలో నీకు సగ భాగం ఉన్నట్లే కదా. అందుకే అతడికి పడాల్సిన శిక్షలో సగ భాగం నీకు పడింది. అయ్యో అయ్యో ఎంతటి పాపం చేశాను, నేనెంతటి పాపను. ఎంతటి పాపినయ్య ఎంతటి రూపినయ్య, ఎంతటి పాపినయ్య ఎంతకు రూపినయ్య, రకమాసము పంచుకుని ఒక తల్లికి పుట్టిన తమ్ముడా, నా తల్లికి పుట్టిన తమ్ముడా, నీకెంతటి ద్రోహము తలపిదినో, నేనెంతటి క్రూరుడను. ఎంతటి పాపిని లక్ష్మణ, నీవెంతటి అదృష్టవంతుడమయ్యా. ఆకాశమంత ప్రేమను పంచే అన్నను పొందావు. నా తమ్ముడు ఏం పాపం చేసుకున్నాడో ఏమో, ఈ దుర్మార్గుడిని అన్నగా పొందాడు, ఈ దుర్మార్గుడిని అన్నగా పొందాడు. సుగ్రీవా, నేను నిష్క్రమించే లోపు నీకు కొన్ని సూక్తులు చెబుతాను, వినుడు. ధర్మము విడువకయ్యా, శాంతిని మరువకయ్యా, అహింసను చెరువకయ్యా, అనుబంధము విడువకయ్యా, అనుబంధము విడువకయ్యా, ఏ అన్నను మరువకయ్యా. తమ్ముడా 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 తమ్ముడా, ఈ అన్నను మరువకయ్యా. అన్నా, నేను ఎప్పటికీ నీ తమ్ముడినే, అంగతుని మహారాజుగా పట్టాభిషిక్తుని చేస్తాను. ఇది నా ఆన. అన్నా, ధర్మము విడువకయ్యా. ధర్మానికి కీడు చేసిన వాడు ఎంతటి వీరుడైనా పతనం కావలసిందే అని నా చరిత్ర ఈ లోకానికి సాక్ష్యంగా చెబుతుంది. నాకు పట్టిన గతే రావణుడికి కుంభకర్ణుడికి కూడా పడుతుంది. చరిత్ర వాళ్ళని హీనులుగా ముద్రిస్తుంది, చరిత్ర వాళ్ళని హీనులుగా ముద్రిస్తుంది. రామచంద్ర, ధర్మాత్ముడవు, నీతివంతుడవు, సకల మానవాళికి నీవే ఆదర్శనీయుడవు, విష్ణు స్వరూపుడవు. రామచంద్ర, ఈ శరము తొలగించి నాకు మోక్షాన్ని ప్రసాదించు తండ్రి, నాకు మోక్షాన్ని ప్రసాదించు. ఏమాయను రాజ్యం, ఏమాయను పూజ్యం, ఏమాయను ధిక్కార స్వరము, ఏమాయను సత్పరుల వరము. ధర్మము దారి తప్పెను, కర్మము కోరడు జాచెను, ధర్మమే జయించునని వరజదేవా. మహావీర సూరధీరవారి, మహావీర సూరధీరవారి. రామాయణ మహాభారత కథల్లో అన్నదమ్ముల కథలే ప్రసిద్ధం. రామాయణంలో రామ లక్ష్మణులు, రావణ విభీషణుడు, వాలి సుగ్రీవులు. రావణ విభీషణుల మధ్య అహంకారం చిచ్చు పెట్టింది, వాలి సుగ్రీవుల మధ్య అధికారం చిచ్చు పెట్టి భ్రష్టులుగా నిలబెట్టింది కర్మం. కానీ
కానీ అహంకారాన్ని అధికారాన్ని వదిలిపెట్టి అడవుల బాట పట్టిన రామలక్ష్మణులను భగవంతులుగా నిలబెట్టింది ధర్మం. ఇతిహాసంలో నిక్షిప్తమైన అనుబంధాల మచ్చుతోనగా ఈ కవిరాజు నాటిక ఇది న్యూ స్టార్ మోడర్న్ థియేటర్స్ విజయవాడ వారి సమర్పణ.